కాళేశ్వరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం, 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. ఇప్పుడు కాళేశ్వరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం అంటే ఎవరితో చర్చకు సిద్ధం? మెగా కృష్ణారెడ్డితోనా? మెగా కృష్ణారెడ్డిని సీన్లో లేకుండా చేసిరు కదా ఏ కేసుల విషయంలో. 90% ప్రాజెక్టు కట్టిన మెగా కృష్ణారెడ్డిని మొత్తం పక్కన పెట్టిరు కదా. ఆయన కనీసం టచ్ కూడా చేస్తలేరు కదా. మళ్ళీ కాళేశ్వరం పైన ఎక్కడైనా చర్చకు సిద్ధం అంటే అసలు దీని మీద ఎంక్వైరీయే లేదు కదా. మీరు ఓన్లీ ఎంక్వైరీ చేస్తున్నది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీల మీదనే ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేస్తున్నట్టు కాళేశ్వరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం అంటే చర్చ పెట్టండి. ఎంక్వైరీ ఎందుకు జరపట్లేదు? 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. మరి ఆ కోటిలో అందరూ అనుకోవాలి మహిళలంతా మనం ఉన్నవా లేవా అని. ఆ కోటిలో ఏ 1,00,00,000 మందిని చేస్తారు? ఎట్లా కోటీశ్వరులను చేస్తారు? ఆ మహిళలను కోటీశ్వరులను చేయాలంటే మీరు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రభుత్వం తరపున అందించే ప్రయత్నం చేయండి. నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆరోగ్యం, అంటే హెల్త్ ఆరోగ్యవంతులుగా తయారు చేయండి. ఏదైనా అనారోగ్యం పాలైతే ప్రభుత్వ హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ దొరికేలా చేయండి. అప్పుడు ప్రతి ఇంట్లో ఉన్న మహిళ దగ్గర ఇంకొక 1,00,00,000-1,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం మిగులుతాయి. దాదాపు 2 లక్షలు మిగులుతాయి. పిల్లల ఖర్చులకు ఆ స్కూల్కే దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు 2 పిల్లలు ఉంటే. మినిమం తక్కువలో తక్కువ.